ఈరోజు వచ్చి నేనైతే సున్నుండలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ మినప్పప్పు నేను ఒక గ్లాస్ 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను అండి. చూడండి, పొట్టు మినప్పప్పు కాదు, నార్మల్ మినప్పప్పు. ఇది కొలిచి పెట్టిందండి, మీకు కోసం చూపిస్తున్నా. 1.5 గ్లాసు ఇది చూడండి. మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలండి. చూడండి, ఇవ్వండి, ఇట్లా రంగు మారే వరకు వేయించుకోవాలండి. అప్పుడైతే పచ్చి వాసన లేకుండా నీట్గా అవి కూడా లడ్లు కూడా మంచిగా ఉంటాయండి. చూడండి, ఇట్లా నీట్గా పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలండి మినపప్పు మొత్తం. ఇది అండి, మినపప్పుని మిక్సీలో వేసుకొని చిన్న గ్లాస్ రైసు 4 ఏలకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా ఫోర్స్గా పిండి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే లడ్డు మంచిగా రాదండి. ఆ తర్వాత దీనికి ఇంకా మెజర్మెంట్స్ చూపిస్తానండి. బెల్లం అది ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో దాన్ని చూపిస్తా. పిండి చూసిరు కదండి, ఇట్లా మరీ అంత మెత్తగా కాదు, మరీ అంత బరక కాకుండా మీడియంలో బట్టి గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డు చేసేటప్పుడు కూడా మంచిగా ఉంటుందండి. అయితే నేను వచ్చేసి ఆ పిండిలకు బెల్లం పొడి కలుపుతున్నాను అండి. చూడండి, నేనైతే పొడి ప్యాకెట్ తీసుకున్నా. 1 కప్పు బెల్లం అయితే మనకు మస్తు అవుతుందండి సున్నుండలకి. ఇది చూడండి, 1 కప్పు వేసుకున్నాను. మనకైతే 1 కప్పు సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి, నెయ్యి వచ్చేసి వేడి నెయ్యే పోసుకోవాలండి. అట్లయితేనే మనకు ఇగో చూసిరండి, ఇట్లా పొంగుతుండాలి. అట్లయితేనే లడ్డు కట్టుకోవడానికి మనకి ఎట్లా లేదన్నా 2 కప్పుల నెయ్యి పడుతుందండి. చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోవాలండి. అది ఇదంతా ఇట్లా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, అంతా ఇట్లా మిక్సీ చేసుకొని లడ్డు కట్టు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనకి ఇట్లా ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇదిగోండి ఇలా ముద్ద కట్టుకోవాలండి. ఇట్లా రౌండ్గా చేసుకుంటే చూస్తున్నారు కదా, మన సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్ తోటి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇంతే అండి, మన సున్నుండలు రెడీ. ఇదిగోండి, మొత్తానికైతే మన ఏమంటారు ఇవి సున్నుండలు రెడీ అండి. చూడండి, నేనైతే కౌంట్ చేయలే అండి, ఒక 25 అట్లా కావచ్చండి. అంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి ఇంత అయింది. మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఇదే అండి మన సున్నుండలు తయారీ. లాస్ట్ రెసిపీ ఇది.